ముస్లిం సోదరుల పట్ల తెలుగుదేశం పార్టీ తమ ప్రేమను చాటుకుంది. నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి రంజాన్ పర్వదినం నాడు ఈద్గాకు వచ్చిన ముస్లిం సోదరులకు టీడీపీ శ్రేణులు చల్లటి మజ్జిగ అందించి ప్రేమను పంచుకున్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు ఒంగోలులోని కొంజేడు బస్టాండ్ వద్ద గల ఈద్గాలో పాల్గొన్న 5,000 మంది ముస్లిం సోదరులకు టీడీపీ 29వ డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్ర, తెలుగు మహిళా నగరాధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి 6,000కు పైగా మజ్జిగ ప్యాకెట్లు తయారు చేసి అందించారు. ఈద్ ఉల్ ఫితర్ ముగించుకుని ఈద్గా నుండి బయటకు వచ్చిన ముస్లిం సోదరులకు ఆప్యాయంగా గ్లాసుల్లో మజ్జిగ అందించారు. పెద్దిశెట్టి చంద్ర, వరలక్ష్మిలతో కలిపి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టారి నాగేశ్వరరావు, నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడపాటి వెంకట్, నాయకులు కపిల్ భాష, ఆళ్ల వెంకటరత్నం, పసుపులేటి సునీత మజ్జిగ, మంచినీరు ముస్లిం సోదరులకు అందించారు. ముస్లిం సోదరులు సోదరిమణులు ఎంతో దీక్షతో ఈ 30 రోజులు దీక్షా కార్యక్రమం పూర్తి చేసుకొని ఈ రోజున ఒంగోలు నగరంలో ఈద్గా వద్ద ఈ దీక్షను చెల్లించే కార్యక్రమం ద్వారా ఇక్కడికి విచ్చేసే ముస్లిం సోదరులకు మా తెలుగుదేశం పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి మరియు డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు మజ్జిగ, కూల్ డ్రింక్స్ ఇట్లా సేవా కార్యక్రమాలు చేపడతా ఉంటారు. వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటే సేవల ముందు ఉంటుంది. అలాగే ఈ పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరులందరికీ అల్లా మంచి చేకూర్చాలని చెప్పని అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశానుసారం ఈరోజు 29వ డివిజన్లో పెద్దశెట్టి చంద్ర మరి పెద్దశెట్టి వారి శ్రీమతి అయినటువంటి పెద్దశెట్టి లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. రంజాన్ పండుగని చాలా సుఖ సంతోషాలతో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరిమణులకు, ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరిమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ 29వ డివిజన్లో ప్రతి సంవత్సరం పెద్దిశెట్టి చంద్ర, పెద్దిశెట్టి వరలక్ష్మి గారు వీళ్ళందరూ ఇక్కడ ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా మజ్జిగ కానీ పండ్ల రసాలు కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ చాలా చక్కగా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. సేవా కార్యక్రమాలంటే ఈ 29వ డివిజన్లో పెద్దిశెట్టి చంద్ర కానీ పెద్దిశెట్టి వరలక్ష్మి కానీ తెలుగుదేశం పార్టీ తరఫున ముందుంటారని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. మన ఒంగోలు ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 6,000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం 29వ డివిజన్లో చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రతి సంవత్సరం గత 8 సంవత్సరాల నుంచి ఇట్లా మజ్జిగ, ఫ్రూట్స్, పండ్ల రసాలు, మంచినీళ్ళు ఇలా ఏదో విధంగా ఏదో ఒకటి మన ముస్లిం సోదరులకు ఈరోజు రంజాన్ సందర్భంగా మన ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఇక్కడ ఈద్గా దగ్గరికి వచ్చి నమాజ్ చేసుకోవడం వాళ్ళకి ఆనవాయితీ. అదేవిధంగా వాళ్ళు నమాజ్ చేసుకొని వెళ్ళేటప్పుడు మనకి తోచింది ఏదో ఒకటి ఇవ్వడం. అదేవిధంగా జనార్దన్ ఆదేశాలతో ఈ సంవత్సరం మజ్జిగ, మంచినీళ్ళు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరిమణులందరూ కూడా ఈ రంజాన్ పండుగ సందర్భంగా అందరూ ఉపవాసాలు ఉండి దీక్షలు విరమించుకొని ఈరోజు ఈద్గా దగ్గరికి వచ్చి వాళ్ళు పూజలు నిర్వహించిన తర్వాత ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం అనేది 29వ డివిజన్ పెద్దిశెట్టి చంద్ర కానీ వరలక్ష్మి కానీ ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. ముఖ్యంగా వీళ్ళు ప్రతి సంవత్సరము ఇలా చేస్తున్నారు. పండ్లు ఏదో ఒకటి స్వీటు, లేకపోతే డ్రింక్స్, లేకపోతే మజ్జిగ, మంచినీళ్ళు, ఈ విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళకి సేవ చేయడం అనేది చాలా అభినందనీయ విషయము. ముఖ్యంగా దామచర్ల జనార్దన్ గారి ఆదేశానుసారం వీరు ప్రతి డివిజన్లో ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారు. అలాగే ఎల్లవేళ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ బాబు గారి సూచన మేరకు 29వ డివిజన్లో శ్రీమతి శ్రీ వరలక్ష్మి పెద్దశెట్టి చంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు దీక్ష విరమణ చేస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ చేసినటువంటి వారికి ముందుగా అభినందన తెలుపుకుంటూ మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా నిష్టగా 30 రోజులు వాళ్ళు దీక్ష ఉండి ఈరోజు విరమణ చేస్తున్న సందర్భంగా మా చేతుల మీదుగా వాళ్ళకి మజ్జిగిప్పేయటం మహాభాగ్యంగా భావిస్తూ ఎల్లవేళలా వీళ్ళు ఇదే స్ఫూర్తితోటి జనార్దన్ గారి ఆదేశాలతోటి ముందుకి సేవా కార్యక్రమాలు సాగాలని కోరుకుంటూ
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.